నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. అయోధ్య క్షేత్రములో బలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా కదిరి పట్టణంలో వెలసిన ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కోదండరామస్వామికి అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి మాట్లాడుతూ సోమవారం సాయంత్రము సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నుండి గ్రామోత్సవం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి రాముని భక్తులు అందరూ పట్టణ ప్రజలు భక్తులు భారీ ఎత్తున తరలి వచ్చి సీతారాముల అనుగ్రహం పొందాలని ఆయన కోరారు. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై శ్రీరామ్. ఓకేనా? ఇక్కడ వేసే గేట్ పైన వేసే ప్రపంచమంతా ఎదురు చూసేటువంటి అయోధ్య రామచంద్రుని యొక్క రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ అయోధ్యలో జరగబోతోంది. ఈ సందర్భంగా ప్రపంచమంతా కూడా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం తరఫున సాయంకాలం 5 గంటలకి తిరువీధుల్లో గ్రామోత్సవం ప్రారంభమవుతుంది. భక్తాదులందరూ కూడా విరివిగా పాల్గొని రాముని యొక్క జెండాలతో మనమందరము కూడా చాలా ఉత్సాహంగా, కేవలం ఇది 5 గంటలకు ప్రారంభమై 6:30కు మళ్ళా ఇక్కడ పూర్తి అవుతుంది. పంచముఖ ఆంజనేయ స్వామిలో ఉన్నటువంటి యొక్క ఉత్సవ విగ్రహాలను తీసుకుని వచ్చి ఇక్కడ ఉండేటువంటి యొక్క ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి యొక్క రథంలో దాన్ని ప్రవేశపెట్టి తిరువీధుల్లో 5 గంటలకు ప్రారంభమై 6:30కు పూర్తి అవుతుంది. రామభక్తులందరూ కూడా ఈ యొక్క రామోత్సవంలో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.